ఉత్తమ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రజాదరణలో ఒడిశా సీఎం టాప్, రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్, ఆ తర్వాత హిమంత బిశ్వ భూపేంద్ర, ఐదో స్థానంలో త్రిపుర ముఖ్యమంత్రి. ఇండియా టుడే సర్వేలో వెల్లడి. మన దగ్గర అంటే కొత్త ముఖ్యమంత్రి రీసెంట్గానే కాబట్టి మన కేసీఆర్ కనుక ఒకవేళ ఉండుంటే లాస్ట్ నుంచి కింద ఉండేటోడు, కింద. గతంలో కూడా అట్లనే ఉన్నాడు కదా. ఈ దేశంలో వర్స్ట్ సీఎం అని వచ్చింది కదా చాలా సర్వేల్లో, వర్స్ట్ సీఎం, చెత్త. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దేశంలోనే అత్యుత్తమ సీఎంగా ఖ్యాతి సంపాదించారు. యాక్చువల్గా కేసీఆర్ అనేటువంటి తెలివికి, ఆ తెలివిని సక్రమ మార్గంలో ఉపయోగించి తెలంగాణ ప్రజల ఆలోచనతో కనుక పనిచేసి ఉంటే కేసీఆర్ ఇవాళ దేశంలోనే టాప్ సీఎం ఉంటుండే. అంత పనికి మాలిన తెలివి, ఆ తెలివినంతా సంపాదనకి, దోపిడీకి, అవినీతికి, జనాన్ని చంపడానికి వాడిండు. అది బేసిక్ డిఎన్ఏ అట్లాంటిది. మనం ఏం చేస్తాం, మనం తెలివి ఉన్న ఆ బేసిక్ డిఎన్ఏ అట్లాంటిది, అది అటువైపే తీసుకుపోతుంది. ప్రజాదరణ రేటింగ్లో ఆయన ఏకంగా 52.7% ఓట్లు సాధించినారట. ఎవరు? నవీన్ పట్నాయక్. ఎన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రి? ఇప్పటికీ 3వ సారో 4వ సారో అక్కడ అధికారం. అయినా ఆయన్నే గెలిపిస్తున్నారు జనం. ఎలాంటి వ్యతిరేకత లేకుండా తిరుగులేని నాయకుడిగా ఆయన విజయం ఎక్కడైనా నవీన్ పట్నాయక్ కేంద్రం మీద యుద్ధం చేస్తా లేకపోతే ఇంకోటి ఏమైనా వినిపించింది ఆయనది? ప్రశాంతంగా ఆయన రాష్ట్రం కోసం ఆయనకు కావాల్సిన నిధులు ఎక్కడికక్కడ సెట్ చేసుకొని సఖ్యతగా ఉంటూ ఆయన రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నాడు. ఏమైనా ప్రచారం కనిపించిందా? ఎక్కడైనా ప్రచారం చేసుకొని ఓ డంబాచారం, ఓ ఆర్భాటం ఎక్కడా కనబడదు. చాలా సింపుల్గా కనిపిస్తాడు మనిషి. 51.3% ప్రజాదరణతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచినట్లు తాజా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. సో ఆయన అక్కడ గ్యాంగ్స్టర్లని మట్టుబెట్టడం, ఉత్తరప్రదేశ్లో ఒక రకమైన వాతావరణం తీసుకురావడంతో అక్కడ ప్రజలకు ఒక భరోసా కలిగింది. సో అట్లా యూపీ ముఖ్యమంత్రి సెకండ్ ప్లేస్లో ఉన్నారట. తర్వాతి ర్యాంకుల్లో అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, త్రిపుర సీఎం మాణిక్ సాహా ఉన్నారు. బిజు జనతాదళ అధినేత కూడా అయిన నవీన్ ఒడిశాకు 22 ఏళ్లుగా అప్రతిహాత సీఎంగా కొనసాగుతున్నారు, 22 ఇయర్స్గా. ఇక సాహా కూడా ప్రగతిశీలకుడిగా పేరు పొందారు. అంకిత భావం, నిరాడంబరత ఆయన సారథ్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి ఆయన పైన అభిమానం పెరగడానికి కారణాలని సర్వే పేర్కొన్నది.